ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంత వినాల్సి వచ్చింది. సో అంత మెగాస్టార్ సినిమా అయినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ ట్రోల్స్ మీ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు, కొంత ప్రమేయం పడి ఉంటుంది కదా. భయం అనిపించిందా? అదేంట్రా బాబు స్టార్టింగ్లో ఇలా అవుతుంది? ఏమంటే మనిషి అనేవాడికి ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే భయం ఏదా? భయం వేస్తుంది. నేను భయపడ్డాను. దాని తర్వాత ఓకే మనం ఏం చేసాం, అటు నుంచి ఏం వస్తుంది ఫీడ్బ్యాక్, అది తీసుకుని ఓకే మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు తిట్టేశారని చెప్పి భయపడిపోయి బాబు ఏదో జరిగిపోయింది, కొంపలు అయిపోయినాయి అని చెప్పి ఈ కాన్సెప్ట్ కాదు. ఓకే వాళ్ళు చెప్పిందని పాజిటివ్గా తీసుకుందాం. ఓకే ఓకే మనం ఏం మిస్ అయ్యాం అది కరెక్ట్ చేద్దాం అంతే. సో ఆ స్పేస్ కూడా నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఎక్కడ అనిపించింది, ఎక్కడ మిస్టేక్ చేశాను అనిపించింది? నాకైతే మిస్టేక్ చేసి అనిపించలేదు. ప్లేస్లో అనిపిస్తుంది కదా. అంటే నేను అది కరెక్ట్ అనుకున్న తర్వాతే మేము బయటకి ఇచ్చాం. మిస్టేక్ అని మాకు అనిపిస్తే మేము ఎందుకు ఇస్తాం ముందు బయటికి? అదే కదా, మిస్టేక్ ఉందని తెలిస్తే దాన్ని బయటకి ఇవ్వడానికి ఇష్టపడడం ఫస్ట్, అది కరెక్ట్ చేసిన ఇస్తాం. సో మేము అనుకున్నది 100% కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టి బయటకి ఇచ్చాం. మా అందరికీ నచ్చింది కాబట్టి బయటకి ఇచ్చాం. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అలా అని చెప్పి బయట ఉన్న ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే 100 మందికి పూర్తిగా ఇది నచ్చదు. బికాజ్ ఒక్కొక్క థాట్ ఒకలా ఉంటుంది, థాట్ ప్రాసెస్. ఒక 70 మందికి నచ్చవచ్చు, ఒక 40 మంది నచ్చకపోవచ్చు, లేదా ఒక 40 మందికి నచ్చవచ్చు, 70 మందికి నచ్చకపోవచ్చు. సో గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ తీసుకోవాలి మనం. ఓకే. సో ఎందుకంటే పాజిటివ్గా మనం ఎత్తినప్పుడు మనం తీసుకున్నప్పుడు, తిట్టినప్పుడు కూడా తీసుకోవాలి, బాగా తిట్టకూడదు. అండ్ నాకు ప్రతి రివ్యూ చెప్పిన వాళ్ళది ట్రోల్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటా పాజిటివ్. ఓకే ఓకే. బికాస్ నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో మనం ఏం తప్పు చేసామో వాళ్ళు అది చెప్తున్నారు. ఓకే నిజంగా తప్పు అని మనకు అనిపిస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి మీకు కలర్ కలెక్షన్ అనిపించిందా, లేకపోతే ఓవరాల్గా కొంచెం? ఇప్పుడు హెచ్డిఆర్ ఇది చేసి కలర్స్ చేసినప్పుడు దానికి ఒక టైం ప్రాసెస్ ఉంటుంది రెండరింగ్కి. మేము టైం ఇవ్వాల. నైట్ ఎప్పుడో 3 o'clock అయింది అప్లోడ్ చేసేసాం దాన్ని. ఓకే. తర్వాత ఏదో 24 hours అంతా పడితే అది చెప్పారు. థియేటర్లో క్యూబ్ నుంచి చూస్తే మీకు అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి. ఓకే. ఈ ఫోన్లో చూసినప్పుడు ఆ బ్యాక్ లిట్ అవ్వడం వల్ల, దీనివల్ల బ్యాక్ లిట్ ప్రొడక్షన్ కాబట్టి ఆ కలర్స్ కొంచెం బ్రైట్ అయింది. ఈ కంప్లైంట్ నాకు వచ్చింది, బ్రైట్ అయిందని. ఓకే. కానీ వాళ్ళు మన పక్కన ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడో వేరే కంట్రీలలో ఉంటారు. అది విఎఫ్ఎక్స్ మిస్టేక్ కాదు. ఇక్కడ మన గ్రేడ్లో ఇక్కడ మిస్టేక్, ఇక్కడ మనం అది మిస్టేక్ కాదు. యాక్చువల్ మనం చేసింది కరెక్టే. దానికి ఒక టైం ఇవ్వాలి. ఒక 24 hours రెండింగ్ టైం ప్రాసెస్ పడుతుంది మనం చేసిన తర్వాత. ఓకే. మనం 3-4 hours ఇచ్చింది దానికి, ఇచ్చి అప్లోడ్ చేసాం. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్.